ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలనైనా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. మీ అందరి ప్రార్థనలు కూడా మరి నన్ను బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినములను దేవుడు మనకు ప్రసాదిస్తున్నందుకు గాను ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా ఈ వాక్యము అనేకులకు మరి ఆశీర్వాదకరంగా చేర్చబడుచున్నట్లు విని ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇవి మేలుకరంగాను, దీవెనకరంగాను, సమాధానకరంగాను, శ్రేష్టముగాను ఉండునట్లుగా మీ అందరూ ప్రార్థన చేయండి. యూట్యూబ్ పరిచర్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే అనేకులు ఆయా చోట్ల ఉన్నటువంటి వారు ఈ వర్తమానాలు విని మేలు పొందుతున్నట్లు, ఆశీర్వదించబడుతున్నట్లు వస్తున్న సమాచారం సంతోషదాయకము. లేఖన భాగం చదువుకుందాము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 4వ వాక్యం. అప్పుడు యేసు ఎవనితోనూ ఏమీ చెప్పకుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా చక్కని లేఖన భాగం మా ముందు ఉంచినందుకు వందనాలయ్యా. దీనిని మీ చేతిలో పెట్టుచు ఉన్నాను ప్రభువా. ఈ వాక్యమును మీరే విరవండి, వడ్డించండి, సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని నాకును మా తండ్రి వినుచున్నటువంటి ప్రియపిల్లలందరికీ కూడా సమృద్ధిని, సంతృప్తిని దయచేయమని, ఇంకనూ మిగిలినవి అనేకులకు పంచడానికి మిగిల్చుమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలు నాన్న. మరొకసారి ఈరోజు మన లేఖన భాగము దేవుని చేత నియమింపబడినటువంటి విషయాలు. మనము ఏదైనా లోకములో ఒక జాబ్లోకి జాయిన్ అవ్వాలంటే మరి అధికారులు మనల్ని సెలెక్ట్ చేసి నియమించాలి. ప్రభుత్వం వారు సెలెక్ట్ చేసి నియమించాలి. కాబట్టి నియామకాలు, టీచర్స్ నియామకాలు, కండక్టర్స్, డ్రైవర్స్ నియామకాలు, అలాగనే అనేక డిపార్ట్మెంట్లో, ఆర్థిక పరిస్థితులైనటువంటి డిపార్ట్మెంట్లోను, సైన్య సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లోను అన్నిటికీ కూడా నియామకాలు ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు కూడా అనేక మంది జాబ్స్లో నియమింపబడటం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని బట్టి వందనాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మంచి జాబ్స్ దేవుడు మీకు ప్రసాదించునుగాక. దేవుడు మీ చదువునకు తగిన, దేవుడు మరి మీ యొక్క జ్ఞానమునకు తగినటువంటి జాబును ప్రసాదించి ఆర్థికముగా ఈ యొక్క జీవితపు ప్రయాణములో మిమ్మలను నిలదొక్కుకొనున్నట్లుగా దేవుడు కృప చూపునుగాక. ఆమెన్. ఇక్కడ మనము ఈరోజు ధ్యానించేటువంటి విషయం ఏంటంటే దేవుడు నియమించినటువంటివి. చాలామంది మనుషులు నియమించినటువంటి విషయాలను దైవోపదేశములుగా ప్రచురం చేస్తూ ఉన్నారు. చూడండి, వారు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఒక మాట చదువుకుందాము. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 28వ అధ్యాయములో 26, 27 వచనాలు చదువుకుందాం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారన్నమాట. అది
దేవుని మాటలను సరిగా వినకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా, దేవుని సన్నిధిని మరి భయభక్తులు లేకుండా, ఎలా పడితే అలాగా దేవుడు నియమించకుండా, దేవుని క్రమంలో లేకుండా ఎలా పడితే అలాగా ప్రవర్తిస్తూ రావడం చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఇదే విషయం మనకు మత్తయి గారి సువార్తలో కూడా ఉంటుంది. 13వ అధ్యాయము 13 నుండి చదువుతాను. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని 13 నాన్న మత్తయ్య గారు సువార్తలో హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నవి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనము దేవుడు నియమించినటువంటి విషయములను గ్రహింపుగా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే మనం చాలా నష్టపోతాం. దేవుడు నియమించిన వాటిని మనం చాలా జాగ్రత్తగా ఆ నియామకమునకు తగినట్లుగా మనము ఏ ఉద్యోగమునకు మనం సెలెక్ట్ అవుతామో దాని నియమాలకు ఎలాగైతే మనము కట్టుబడి ఉంటామో, అలాగనే దైవ నియమమునకు కూడా మనం ఏం చేయాలి, కట్టుబడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదువుదాం. 17:3. అబ్రాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేశాను. చూసారా, చూడండి, నిబంధన ఒకటి చేశాడంట. ఏమిటి? నేను నియమించిన నిబంధన, నేను నియమించినటువంటి నిబంధన. దేవుడు నియమించినటువంటి నియమములు చాలా దీవెనకరము, అవి మానవునికి మేలుకరము, అది మానవుని యొక్క ఆరోగ్యానికి మంచిది, అది మానవుని యొక్క భవిష్యత్తుకు మంచిది. దేవుని నియమములు, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క పద్ధతులు అన్నీ కూడా మానవునికి క్షేమకరములు, దీవెనకరములు, ఆశీర్వాదకరముగా ఉంటాయన్నమాట. అందుకనే ఆయన నియమించిన నిబంధనను మనము గైకొందుముగాక. ఆమెన్. దేవుడు మీకు తోడైండును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ధ్యానించినటువంటి విషయము, దేవుడు నియమించిన నిబంధనలో మనము ఉందుముగాక. మనిష్టానుసారంగా నడవకూడదు. ఇవాళ చాలామంది ఎలా చేస్తున్నారంటే, తమ హృదయంలో పుట్టిన మూర్ఖత చొప్పున, తమకు తోచినట్లుగా, ఎవరెవరో చేసినట్లుగా, తమ హృదయంలో పుట్టిన మూర్ఖత చొప్పున ఎవరెవరో చెప్పింది, ఎవరెవరో చేసింది అప్లై చేసి భక్తి జీవితంలో ముందుకు కొనసాగాలని చూస్తున్నారండి. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా విపరీతమైనటువంటి స్వభావం. దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మేలు, అంత దీవెన. కనుక దేవుడు నియమించిన నిబంధనలో మనము ఉందుముగాక. తర్వాత రెండవది, వివాహ విషయములలో మనం చూసినట్లయితే ఎలా పడితే అలా లోక సంబంధమైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ మనకు తోచినట్లుగా నియమించుకొని వివాహ విషయములలో సెటిల్ అయిపోతున్నారు చాలామంది. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట మన ఆత్మీయ జీవితము సంపూర్ణ ఎదుగుదలకు దేవుని నియమించిన నిబంధనలో ఉందుముగాక. రెండవది, వివాహము కావలసిన పిల్లలు. మరి వివాహము వయసు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి ఉన్నాను. అలాగనే మరి ఆమె కూడా అక్కడ దేవుని కొరకు, దేవుడు నియమించిన భర్త కొరకు, ఆమె దేవుడు నియమించిన భార్య కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, నీవు నియమించినటువంటి వాళ్ళు ఎవరు అని. అంతేగాని వాళ్ళకి ఆస్తి ఎంత ఉంది, వాళ్ళు ఏం చదివారు, ఏం ఎర్రగా ఉన్నారా,
నల్లగా ఉన్నారా, వాళ్ళకి లోక సంబంధమైనవన్నీ ఉన్నాయా లేవా అని కాదు, అవి అవసరమే. కానీ దేవుడు నియమిస్తే ఇవన్నీ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నియమించే. చూడండి ఒక చక్కని మాట, 24:14 ఆదికాండము 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. దేవుడు నియమించిన పిల్ల కావాలి, దేవుడు నియమించిన పిల్లవాడు కావాలి. అర్థమైందా? అంతా మనిషి వ్యవహారాలే. ఏమండి, అంతా మనిషి సంబంధమైన, అంతా కూడా మనుషుల యోచనే, మనుషుల పద్ధతులే. ఇప్పుడే చదివాం కదా, మనుషుల పద్ధతులు దైవోపదేశములు అని చెప్తా ఉన్నారనమాట. మనుషుల నియమాలు, మనుషుల కట్టడలే. చూడండి, దైవ సంబంధ విషయంలో దేవుడు నియమించిన నిబంధనలో మనం ఉందుముగాక. నీవు మాట్లాడే మాట, నువ్వు పాడే పాట, నీవు చెప్పే వాక్యం, వినేటువంటి వాక్యం, నువ్వు నడిచేటువంటి నడత, నీవు చూసేటువంటి చూపు, సమస్తము దేవుడు నియమించిన నిబంధనకు సరితూకంగా ఉందా లేదో చూసుకోవాలి. రెండవదిగా వివాహ వయసు వచ్చింది. ఎందుకంటే మానవ జీవితంలో వివాహము ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి సన్నివేశము. ప్రియమైన పిల్లలారా, అది దేవుడు నియమించినదైతే ఒకేసారి జీవితాంతము. మరి పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని ఒక సామెత ఉన్నది. అలాగా సమాధానంగా, శాంతికరంగా, మేలుకరంగా ఇద్దరు కలిసిమెలిసి సంతోషదాయకంగా, ఆనందదాయకంగా నడిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి మలుపు. కాబట్టి వివాహ వ్యవస్థలో నీవు అబ్బాయివైతే అమ్మాయి కొరకు దేవుడు నియమించిన అమ్మాయి కొరకు, నీవు అమ్మాయివైతే దేవుడు నియమించినటువంటి అబ్బాయి కొరకు నీవు ప్రార్థిస్తున్నావా? లేకపోతే ఓ తల్లి, ఓ తండ్రి నీ కుమారుడి కొరకు, నీ కుమార్తె కొరకు ఎవరెవరు నియమించిన వాటిని వెతుకుతూ ఉన్నావు? అర్థమైందా? మన కులపోళ్ళు, మన మతపోళ్ళు, మన సంఘపోళ్ళు, కాస్త కోస్త ఆస్తి ఉండేవాళ్ళు, లేకపోతే అంతస్తు ఉండేవాళ్ళు, చదువుకున్నోళ్ళు, లేకపోతే జాబ్స్ ఉండేవాళ్ళు, లేకపోతే అది ఉండేవాళ్ళు, ఇది ఉండేవాళ్ళు. ఇవే చాలామందికి పెళ్ళిళ్ళు అవట్లా. దేనికో కారణం చెప్పిన, తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువ లోక సంబంధమైన ఆశలు పెట్టుకొని ఉండటం వల్ల. ఇది చాలా దరిద్రపు సంబంధమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతిదానికి సమయం ఉన్నది. పిల్లలకు వివాహ వయసు వచ్చినప్పుడు వారికి వివాహము చేయవలసిన బాధ్యత పూచి దేవుడు నియమించిన పిల్లవాళ్ళని వెతకాలి. వెతకనగును అని రాయబడి ఉంటుంది. కనుక ఇక్కడే 24లోనే 44 కూడా ఒకసారి చదువునానా. ఆదికాండం 24:44 నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయిదనని ఎవరైతే చెప్పునో ఆమె నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల యుండునుగాకని మనవి చేసుకుంటేనే దేవుడి దగ్గర అడిగాడు. ఏంటండి, దేవుడు నియమించినటువంటి పిల్లలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మూడవదిగా మనము నియమించుకునేటువంటి అధికారులు లేక ఎన్నుకునేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానమంత్రులు. అర్థమైందా? మనము దేవుడు నియమించినటువంటి నిబంధనలు ఉందముగాక. మరి దేవుడు నియమించినటువంటి పిల్లను లేక పిల్లవాడిని వెతుకుదముగాక. మూడవది, దేవుడు ఎవరిని నియమించదలుచుకున్నాడు అనేటువంటి వారిని చూసి ఓటు వేయుదుముగాక. ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. మూడవది, దేవుడు నియమించినటువంటి రాజును మనము కోరుకోవాలి. దేవుడు నియమించినటువంటి వాళ్ళు ఎవరని ప్రార్థన చేయాలి. ఏదో ఆ టయానికి వెళ్ళడము, వాళ్ళు 500 ఇస్తేనో, వీళ్ళు 1000 రూపాయలు ఇస్తేనో, వాళ్ళు అది చేస్తేనో, వీళ్ళు ఏది చేస్తేనో, ఎంత దరిద్రతమైన వ్యవస్థ మరి భారతదేశంలో కొనసాగుతూ ఉందంటే, ఏమండి మేము ఈ పనులు చేస్తాము, మాకు ఓటు వేయండి అని అడిగే నాదుడు లేడు. కులాలను, మతాలను, ఏమండి వర్గాలను అంటిపెట్టుకొని డబ్బులు పంచి, లేకపోతే గిఫ్టులు పంచి, ఏమండి
గెలిచిన తర్వాత అందరికీ పంచవచ్చుగా, గెలిచినందుకు పంచట్లా. ఏమండి, గెలవక ముందు ఏమండి ఓటు కోసము పంచుతూ ఉన్నారన్నమాట. గెలిచిన తర్వాత 10 మందికి ఉపయోగపడేటువంటి వారు కావాలి. గెలవక ముందు లంచాలు ఇచ్చేటువంటి వారు కాదు మనకు కావలసిన రాజు. ఆ మాట చదువుదాం. 3వ విషయం నాన్న, సమూయేలు గారి గ్రంథం 2వ గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం చదువునాన్న. 22:51 చూసారా? సమూయేలు గారి గ్రంథం 2వ గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం చదువునాన్న. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును కనికరము చూపాడు. దేవుని కనికరం ఎవరి మీద నిలిచింది అని ప్రార్థన చేయాలండి. మనము ఎప్పుడైనా చేశారా? ఏంటండి, మంచి బిడ్డలను మాకు ఎమ్మెల్యేగా, మాకు ప్రెసిడెంట్గా, మాకు రాజుగా, మాకు ప్రధానమంత్రిగా, మాకు ముఖ్యమంత్రిగా నియమించు ప్రభువా అని ఎప్పుడన్నా ప్రార్థనలు చేశారా? ఎలక్షన్స్ వచ్చే ముందు ఉపవాసం ఉన్నారా? ఎలక్షన్లప్పుడు మనకేం పని? ఎవరు వస్తారో అని ఎదురు చూడటం. మనం రక్షణ పొందామా? అసలు మారు మనసు పొందామా? బాప్తీసం పొందిన వాళ్ళమేనా? బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళమేనా? లేకపోతే లంచగొండులమా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నియమించే రాజు ఎవరో వారి కొరకు మిగతా వాళ్ళు ఎవరికేస్తారు, ఏం చేస్తారో మనకు అనవసరం. ప్రభువా, నీవు నియమించుకున్న వాళ్ళు ఎవరని అడిగి వారికి మనం ఓటు వేయుదుముగాక. అక్కడే మరొక మాట చదువుదాం నాన్న. రాజుల గ్రంథం మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 9వ వాక్యం చదువు నాన్న. 10వ అధ్యాయం 9వ వాక్యం. నీ యందు ఆనందించి, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 9వ వాక్యం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునగాక. ఎవరంటున్నారు ఈ మాట? ఒక అన్యురాలు ఒక రాజుని అంటుంది, దేవుడు నిన్ను నియమించాడు షేబా దేశపు రాణి అంటుంది. ఏమని? అయ్యా, నీవెంత భాగ్యవంతుడు అయ్యా, ఎందుకంటే నువ్వు మనుషులు ఎన్నుకోవడం ద్వారా వచ్చిన రాజు కాదు. ఎవరు? దేవుడు నియమించినటువంటి రాజు. ఆమేన్, హల్లెలూయా. మన భారతదేశానికి ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో, మన ఆంధ్రప్రదేశ్కి అలాంటి భాగ్యం ఎప్పుడు వస్తుందో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటంటే పేదలను జ్ఞాపకం చేసుకునేటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఏంటండి ఆ కుల భేదము, మత భేదము, ఏమండి రకరకాలైనటువంటి డబ్బు ధనదాహము లేనటువంటి మరి రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెసిడెంట్లు మరి దేవుడు ఎవరు నియమించారో వారిని మనం ఎన్నుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. మొదటిది ఎందులో ఉండాలి? మనం దేవుడు నియమించిన నిబంధనలో మనం ఉందుముగాక. రెండవది, దేవుడు నియమించిన పిల్లను లేకపోతే పిల్లవాడిని వివాహం వయసు వచ్చిన నీవు ప్రార్థించి వివాహము చేసుకొందువుగాక. కులంతో, కట్నంతో, లోక సంబంధమైన వ్యవహారాలతో, ఆచారాలతో పని లేకుండా దేవుడు నియమించిన పిల్ల కోసం నీవు సిద్ధపడదువుగాక. మేము పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా కట్నాలు అడుగుతూ ఉన్నారండి. భయంకరమైనటువంటి విషయం, ఎంత దరిద్రమైనటువంటి విషయం. దేవుడు నియమించిన పిల్ల కోసం, దేవుడు నియమించిన పిల్లాడు కోసం వెతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మూడవదిగా, దేవుడు నియమించినటువంటి రాజు. అర్థమైందా అండి? ఇవి జీవితానికి, మానవ జీవితానికి క్షేమకరమైనవి. ఇవి నీవు ఎన్నుకోవలసినవి. దేవుడు ఏమి నియమించాడో అని తెలుసుకొని వాటిని పాటించవలసినటువంటి విషయాలన్నమాట. దేవుడు మీకు తోడైండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తర్వాత నాలుగవదిగా దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 36వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. 36:12 ఎంత చక్కని లేఖన భాగం. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు
తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఎవరు నియమించిన? దేవుడు నియమించినటువంటి ఇర్మియా మాట, ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయ్యో ఉంటున్నాడంట ఇతను ఎలా చూడండి, దేవుడు నియమించిన దైవజనుడిని మీరు దైవజనుడిగా మరి ఎన్నుకోనండి. ఈవేళ ఏమి లేదు, ఇది కూడా అంతే. అన్నిట్లోకి కులాలు, అన్నిట్లోకి ధనం, అన్నిట్లోకి దరిద్రం వచ్చేసింది అనమాట. చూడండి, పిల్లల్ని ఎన్నుకునేటప్పుడు, వివాహం అప్పుడు, అలాగననే రాజును అంటే ప్రధానులను ఎన్నుకునేటప్పుడు దరిద్రం, డబ్బు, ఏమండి హోదాలు, ఇవేనమాట. మూడవది, సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు, దైవదాసుని ఎన్నుకునేటప్పుడు దేవుడు నియమించిన దాసుడా కాదా? దేవుడు నియమించిన దాసుడికి ధనదాహం ఉండదు. దేవుడు నియమించిన దాసునికి లోక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి పరిస్థితులు ఉండవు. దేవుడు నియమించినటువంటి దాసుడు ఎవరు ఏమిస్తారా అని ఎదురు చూడడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊరి మీద పడ్డట్టుగా పడడు. ఏంటండి, మోకాళ్ళు అరగదీసుకుంటాడు, దేవుని నియమానికి బద్ధుడవుతాడు, దేవుని నిబంధనను పాటిస్తాడు, దేవుని క్రమంలో ఉంటాడు, లోకానికి బానిసత్వంగా బ్రతకడు, రాజకీయాల్లో ఉండడు, రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటాడు. ఏమండి, ఈ మధ్య ఒక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక సంఘ పాస్టర్ గారు ఉండి ఓట్లు వేపిస్తున్నాడు అనమాట, దగ్గరుండి. ఓ సంఘ పాస్టర్ గారు అనమాట. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి! ఇలాంటి సంఘాలకు మరి ఈ దరిద్రులు ఎందుకు వెళ్తారో అర్థం కాదనమాట. ఏమండి, దేవుడు నియమించిన దైవ దాసుని దగ్గరకు నీవు ప్రార్థనకు వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైనా? ఇతను దేవుడు నియమించినటువంటి ఇర్మియా గారి యొక్క మాట వినట్లా, తగ్గించుకోవటంలా. ఇవాళ ఎలా ఉందంటే, దేవుడు నియమించినటువంటి దైవదాసులకు వాళ్ళు దీనంగా ఉంటారు, వాళ్ళు వేషాలు వేయరు, వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయరు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నిర్వహించరు, పిచ్చి పిచ్చి గంతులేయరు, కోతి గంతులేయరు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు తలదూచరు, వారు అప్పు చేయరు, ఉన్నదానిలో సర్దుకుంటారు, వాళ్ళు డాంబముగా ప్రవర్తించరు. ఏమండి, వాళ్ళు బిల్డప్ కొట్టరు అనమాట. ఏంటండి, చూడండి, అలాంటి దాసులను ఎలా చూస్తున్నారంటే వాళ్ళు చాలా సంఘస్థులు చాలా. మా అయ్యగారు అయితే అది చేస్తాడు, ఇది చేస్తాడు. మా అయ్యగారి పేరు ముందైతే ఎన్ని బిరుదులు ఉన్నాయో, మా అయ్యగారి పేరు వెనకాలైతే ఎన్ని బిరుదులు ఉన్నాయో. ముందైతే ఏంటండి, స్వస్థత వరం కలిగినటువంటి రెవరెండ్ డాక్టర్ని ఎన్ని ఉంటాయో. మీ అయ్యగారు ఉట్టి బ్రదర్ అనే పెట్టుకుంటాడు. ప్రియమైన పిల్లలు, చాలా జాగ్రత్త. ఈ తోకలు, ఈ భయంకరమైనటువంటి ఈ కొమ్ములు ఉంటే దేవుడు నిన్ను నియమించలేదు, అతనిని నియమించలేదని గుర్తుపెట్టుకోండి. ఈ కొమ్ములు ఉండాలని, ఈ తోకలు ఉండాలని దేవుడు నియమించలేదు. అవి పశువులతో సమానం. అలాంటి వారు దైవజనులు కాదు, వాళ్ళు పశువులు, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి ప్రియమైన పిల్లలు గుర్తుపెట్టుకోనండి, దేవుడు నియమించినటువంటి దైవజనుని నీవు వెంబడించు. అర్థమైందా? చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన గారి పేరేంటి, సమూయేలు గారు ఎవరు నియమించిన ఆయన? ఇర్మియా గారు ఎవరు నియమించిన ఆయన? నేను గర్భంలో రూపించక ముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని నియమించాడు. చూడండి, రాజు ఆయన పేరు యెహోషువ గారు, మోషే గారు నాయకులు, వారు ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. అందుకే మోషేకు తోడైనట్లు నీకు తోడైంటానని యెహోషువ గారితో చెప్పారు దేవుడు. అర్థమైందా? కాబట్టి దేవుడు నియమించినటువంటి వారాళ్ళు, అందుకని వారిని వెంబడించిన వారు మేలు పొందారు. అలాంటి వారిని ఎన్నుకున్న వారు ఆశీర్వదించబడతారు. అలాంటి దైవజనుడిని కలిగినటువంటి బిడ్డలు ఏమండి, లోకరీతిగా పేదవాళ్ళుగా ఉండవచ్చు కానీ, డాంబికం లేకపోవచ్చు కానీ, ధనికులు కాకపోవచ్చు కానీ, వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు, ఆప్యాయత కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు, ప్రార్థన కలిగి ఉంటారు, సమర్పణ కలిగి ఉంటారు. ఏంటంటే బెరయా సంఘస్థులు ఎలా ఉన్నారు? వాళ్ళు బెరయా సంఘస్థులు అలాగ ఉన్నాయో లేవో లేఖనములను పరిశీలన చేసేటువంటి వారు. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మంచి దైవజనుడు ఎవరా? మంచి దైవజనుడు అంటే ఎవరు? దేవుడు నియమించిన దైవజనుని మనము
దేవుడు నియమించిన దైవజనుని మనము వెంబడించుదుముగాక. ఏం చెప్పండి? దేవుడు నియమించిన దైవజనుని మనము వెంబడించుదుముగాక. చూడండి, మాషిదోని అనే సంఘం, ఒక సంఘం ఉందా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 8వ అధ్యాయంలో, వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం రాయబడినదో తెలుసా? ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. 5వ వచనం, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అర్థమైంది? అది సంఘం అంటే. సేవకుడు అంటే అలా ఉండాలి, సంఘం అంటే ఎలా ఉండాలి? దేవుడు నియమించినటువంటి బిడ్డ అయి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. 5వది చెప్పి నేను ముగిస్తాను. రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. రాజుల గ్రంథం, మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యం. మీరందరూ వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ దగ్గర ఉంచుకోండి. నేను బైబిల్ తిరిగేస్తూ నేను కూడా ఆ రెఫరెన్స్ దగ్గరికి వచ్చి చూసి చదువుతున్నాను కనుక ఇది అలవాటు చేసుకోనండి. 2వ అధ్యాయము 3వ వాక్యం. రాజుల గారి గ్రంథం, మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యం. నీ దేవుడ యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని, న్యాయ విధులను, శాసనములను గాయకొనము. ఆయన నియమించిన ధర్మం, ఆయన నియమించినటువంటి ధర్మాన్ని. అర్థమైందా? ప్రతోడు ధర్మాలు చెప్పేవాడే, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా వాక్యం చెప్పకూడదు, ఇలా వాక్యం చెప్ప, ఇలా చెబితే బాగుండు, అలా పెడదు. మనుషులు ఏమండి, ఇవాళ మంచి దైవజనుడు వాక్యం చెప్తుంటే విమర్శిస్తున్నారనమాట. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి లోక విరామైన మొత్తం చెప్పే వాళ్ళకు చప్పట్లు కొడతా ఉన్నారు, జయజయలు కొడతా ఉన్నారు. ఇది ఒక వింతైనటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి విషయము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు నియమించినటువంటి ధర్మం, దేవుడు నియమించినటువంటి నిబంధన, దేవుడు నియమించినటువంటి పిల్లలు వివాహ విషయంలో, దేవుడు నియమించినటువంటి రాజు, మనం ఎన్నుకునే విషయంలో, రాజుల్ని ఎన్నుకునే విషయంలో, ఎన్నికల విషయంలో, తర్వాత దేవుడు నియమించిన దైవజనుడు. అవునా కాదు? ఇవన్నీ మనం చూసుకోవాలి. దేవుడు నియమించిన బిడ్డలా కాదా అని చూసుకోవాలి. దేవుడు నియమించిన వాళ్ళకు ఉండే క్రమాలు ఏంటో బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆ పద్ధతులు వీళ్ళల్లో ఉన్నాయా లేవా? వీళ్ళకి మనం ఈ ఓటు వేయొచ్చా లేదా? వీళ్ళ దగ్గరికి మనం ప్రార్థనకి వెళ్ళొచ్చా లేదా? ఏమండి, ఆ కుటుంబం మారదు, అతను దరిద్రముగా ఉంటాడు, లోకంలో ఉంటాడు, పాపంలో ఉంటాడు, లోకంలో ఉన్న వ్యాపారాలని వీడే చేస్తుంటాడు, మ్యారేజ్ బ్యూరోలు అంట ఈయనే, తర్వాత కార్లు కిరాయిలు వ్యాపారం అంటే ఈయనే, సెకండ్ హ్యాండ్ కొని మళ్ళీ అమ్మటం అంటే ఈయనే. ఎవరు ఇవన్నీ చేసేది? సేవకుడు అనమాట. ఈ దరిద్ర పనులన్నీ ఈయనలే. ఏమండి, తన కూతురు మారరు, కొడుకు మారరు, ఏమండి, ఒక సాక్ష్యం ఉండదు. వీళ్ళు నిలబడి వాక్యం చెప్తూ ఉంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి జైలు కొడతా ఉంటారు. ఇదేనా దేవుడు నియమించినటువంటి దైవజనుడు? దేవుడు చూడండి, ఎన్నుకున్న కాడి నుండి మన తాట తీస్తుంటాడు రాజు. ఎందుకు ఎన్నుకున్నావురా బాబు అని ఏడుస్తూ ఉంటాం అనమాట. పార్టీ పిచ్చ. కొంతమంది దరిద్రులకి ఏమండి చెప్పండి, ఆ పార్టీ పిచ్చ ఏంటో అర్థం కాదండి. అర్థమైందా? బాగుపడే లక్షణాలు కాదు ఇవి. ఏమండి, వాళ్ళకి ఆ గుర్తు కనపడితే చాలు అన్నీ పాజిటివ్గా మాట్లాడుతుంటాడు. వాడు చెడు చేస్తున్నా వాడు మంచి చేస్తున్నట్టే మాట్లాడతాడు అన్నమాట. ఎందుకంటే వాడికి ఆ పార్టీ పిచ్చ అనమాట. అంతేగాని దేవుడు నియమించాడా లేదా, దేవుని నిబంధనలో ఉన్నాడా లేదా, దేవుడు ఎన్నుకున్నాడా లేదా, దేవునికి నియమించిన క్రమం ఇతనిలో ఉన్నదా లేదా అని ఆలోచించే పరిస్థితే లేదు.
కాబట్టి దేవుడు నియమించినటువంటి దైవజనుడా కాదా అని చూసుకోవాలి. తర్వాత మనం అనుసరించేటువంటి పద్ధతులు, ధర్మం అనేటువంటిది దేవుడు నియమించిన ధర్మం అవునా కాదా?